కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఇవాళ శాసనసభలో పద్దులపై చర్చ. నేడు కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ. మొదట ఖాళీగా ఉన్న స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించాలని జయరామిరెడ్డి పిటిషన్. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ వాయిదా వేయాలని విజ్ఞప్తి. నల్గొండ జిల్లాలో పొలిటికల్ వార్కు తెరలేపిన 10th పేపర్ లీక్ వ్యవహారం. సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్. నకరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరేశం పిఏల హస్తం ఉంది అంటూ ట్వీట్. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రజిత, మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు. మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత. గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కు తరలింపు. ఆదిలాబాద్లో వాహనదారుడి అతి తెలివి. పోలీసుల ఫైన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం. వేరే వాళ్ల బైక్ నెంబర్ ప్లేట్ తన వాహనానికి సెట్ చేసిన సతీష్. వెహికల్స్ చెకింగ్స్లో వెలుగులోకి వచ్చిన నేరం. కేసు నమోదు చేసిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో తల్వార్తో యువకుడు హల్చల్. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన సలీం ఖాన్. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు. నిందితుడికి పలు నేరాలతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తింపు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆటో బోల్తా. కూలీలను తీసుకువెళ్తూ ఉండగా ప్రమాదం. టైర్ పంచర్ అవ్వడంతో అదుపు తప్పిన వాహనం. ప్రయాణికులకు గాయాలు. శ్రీకాకుళం జిల్లా పలాస హైవేలో బైక్ ప్రమాదం. రక్షణ గోడను ఢీకొట్టిన యువకుడు. అక్కడికక్కడే చనిపోయిన మధుసూదన్. రేపు తేలనున్న రనియారావు భవితవ్యం. గురువారం బెయిల్ పిటిషన్పై తీర్పు. వాదనల సమయంలో వెలుగులోకి కొత్త విషయం. బంగారం కొనుగోలుకు హవాలా ద్వారా చెల్లింపులు జరిగినట్లు గుర్తింపు. నటి నేరం అంగీకరించినట్లు కోర్టుకు తెలిపిన డిఆర్ఐ తరపు లాయర్. నేల చూపులు చూస్తున్న వెండి. వారం రోజులుగా తగ్గుతున్న ధరలు. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు 1,09,900.